పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య నీకే వందనాలు. కృప కలిగిన దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి నీకు స్తోత్రములు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవా నీకు వందనములు తండ్రి. అయా గడిచిన దినములన్నీ ప్రభా నీ కృపాక్షేమములు ఇచ్చి, అయా నీ బలమైన రెక్కల కింద ప్రభా మాకు ఆయుష్ ఆరోగ్యము క్షేమం ఇచ్చి ఇంతవరకు మమ్మల్ని కాచిన దేవా నీ కొందనములు. ఉదయం నుంచి రాత్రికాల సమయం వరకు తండ్రి నీ శ్రేష్టమైన రెక్కల కింద తండ్రి మమ్మల్ని కాచిన విధానానికే నీకు వేలాది స్తోత్రాలు. నువ్వు ఇచ్చి నీ నూతన దినాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రాలు. నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభా, అల్పురాల్ని అయోగ్యురాల్ని యోగ్యత లేని దాన్ని ప్రభా, అయినప్పటికీ నీ తండ్రి ఏమంచింది ప్రభా, మంచి ఏమీ లేదు తండ్రి, అయినప్పటికీ తండ్రి నీ కృపలో తండ్రి మమ్మల్ని భద్రపరుస్తున్న విధానానికి మరొకసారి కోట్ల కొద్ది స్థుతులు స్తోత్రములు. పరిశుద్ధుడా, నిజమే తండ్రి, అనేకులు తండ్రి నేను తెలుసుకొని కృపను భాగ్యాన్ని దయచేదేవా నీకు స్తోత్రాలు. అవును ప్రభా, నీ రాకడ సమయంలో తండ్రి ప్రతి ఒక్క బిడ్డ ఎత్తబడే గుంపులో ఉండటకు సహాయం చేయండి. అయా నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభా. అవును తండ్రి, నీ శక్తిని నీ బలాన్ని మాకు దయచేదేవా నీకు స్తోత్రాలు. అయా నువ్వెప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడు అంటున్నావు దేవా. అయా మేము బలహీనులం ప్రభా, నీ శక్తిని నీ బలాన్ని మాకు దయచే తండ్రి నీకు స్తోత్రాలు. అవును తండ్రి, అయా నువ్వు నమ్మదగిన దేవుడు కదా తండ్రి. అయా అవును తండ్రి, ఈ లోకంలో మేము ఎక్కడ జారిపోతున్నామో ఎక్కడ పడిపోతున్నామో కానీ తెలియదు తండ్రి. అయినప్పటికీ నీ తండ్రి నీ అరిచేతులు మమ్మల్ని ఎత్తి పడుతున్నావు తండ్రి నీకు స్తోత్రాలు. అయా మా కష్ట సమయంలో నువ్వు ఓదార్చే దేవుడు, మా దుఃఖ దినంలో ఓదార్చే దేవుడు, మాకన్నిటిని తుడిచే దేవుడు తండ్రి. సహాయం ఇచ్చే తండ్రి నీ కొందనాలు. ప్రతి ఒక్క బిడ్డ మారు మనసు రక్షణ దయచే తండ్రి నీ కొందనాలు. అయా నువ్వు సర్వశక్తిమంతుడు, సర్వాధికారివి తండ్రి. ఆకాశం నీ సింహాసనం, భూమిని పాదపీఠం అన్నావు తండ్రి. ఆకాశం నీ సింహాసనం, భూమిని పాదపీఠం. అయ్యా అవును తండ్రి, నీ బంగారు పాదాలు పట్టుకొని అడుగుచున్న దేవా. అవును తండ్రి, ప్రతి ఒక్క బిడ్డకు మారు మనిషి రక్షణ దయచే దేవా నీకు స్తోత్రాలు. నువ్వు దయగల దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారివి తండ్రి. ఆయా నువ్వు దావీదుకు తోడయ్యున్న దేవుడు, దానియేలుకు తోడయ్యున్న దేవుడు తండ్రి, మోషేకు తోడయ్యున్న దేవుడు తండ్రి. మోషే నత్తివాడైనప్పటికీ తండ్రి నువ్వు వాడుకున్న విధానాన్ని బట్టి తండ్రి అయా నీకు వేలాది స్తోత్రాలు. అయా అధికారం ఇచ్చిన తండ్రి నువ్వు వాడుకున్నావు దేవా. ఏ బిడ్డ ఏ యోగ్యత కలిగి తండ్రి నీ పనిలో వాడబడుటకు, ఒక్కొక్క పాత్రని వాడబడుటకు సహాయం చేయండి. నీ పనిలో ఏ పాత్ర వల్ల మేము వాడబడుట అయా నీకు మాత్రమే తెలుసు దేవా. ఈ లోకానికి మేము పనికిరాని వారమే తండ్రి. అవును తండ్రి, నువ్వు సృష్టించిన దేవుడు తండ్రి. అయా నీ పనిలో మేము ఏ పాత్రల వల్ల వాడబడాలో తండ్రి సహాయం చేయి తండ్రి. ఇంతవరకు మేము ఖాళీ పాత్రల వల్ల ఉన్నాము తండ్రి. అయా ఎక్కడ దొంగ ఊబిలో పడి ఉన్నామో దేవా సహాయం చేయి. ఇది మొదలుకొని అర్షలేము కడిగులేసే బిడ్డగా మమ్మల్ని దీవించండి ప్రభా. అయా నా తండ్రి దేవా నీకు స్తోత్రాలు. అయా యవనస్తుల్ని నా తండ్రి కాచి కాపాడండి ప్రభా. వృద్ధులు మొదలుకొని చంటి బిడ్డల వరకు మీరు కాయండి తండ్రి నీకు స్తోత్రాలు. అవును తండ్రి, ఈ లోకంలో వినకూడని చూడకూడని చూస్తూ ప్రభా ప్రతి ఒక్క బిడ్డ తండ్రి తల్లిదండ్రులకు విధేయత లేకుండా తిరుగుతున్నారు ప్రభా. అటు బిడ్డల్ని కాయండి దేవా నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవుడా, అనుదినము తండ్రి ఏ బిడ్డ ఏ పనుల నిమిత్తం బయటికి వెళ్తుందో లోనికి వస్తుందో తండ్రి, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు లోనికి వస్తున్నప్పుడు దీవించే దేవుడు అంటున్నావు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని తండ్రి నీ రెక్కల కింద భద్రపరచు దేవా నీకు స్తోత్రాలు. నువ్వు నమ్మదగిన దేవుడు తండ్రి. నేను యోగ్యత లేని దానిని ప్రభా సహాయం చేయి తండ్రి. అనేకుల కొరకు ప్రార్థన చేసే అయా శక్తిని బలాన్ని దయచేయండి. నేను శక్తి లేని దాన్ని తండ్రి సహాయం చేయి దేవా నీకు స్తోత్రాలు. అయా తోబుట్టులు, రక్త సంబంధికులు, బంధువులు, స్నేహితులు ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరు వరుసను జ్ఞాపకం చేసుకోదేవా నీకు స్తోత్రాలు. అయా నీ బిడ్డలు మనం చెప్పుకోవటం కాదు కానీ ప్రభా అయా నీ మాట చొప్పున విధేయత కలిగి జీవించుటకు సహాయం చేయండి. నేను అనేకుల మధ్య తండ్రి నీ నామని గణపరిచే బిడ్డలుగా మాకు సహాయం చేయదేవా నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా, ఇదిగో దేవా. అవును తండ్రి, బలహీనులము ప్రభా, బలము లేని వరము, శక్తి లేని వరము, నువ్వే నా బలము, శక్తి, నా ఆశ్రయదుర్గము, నా కేడము తండ్రి. అయా అన్నీ నీవై ఉన్నప్పుడు తండ్రి నేను ఎందుకు బలహీనపడిపోవాలి దేవా. నువ్వు శక్తినిచ్చే దేవుడు అంటున్నావు, బలాన్ని ఇచ్చే దేవుడు అంటున్నావు, ఆదుకునే దేవుడు అంటున్నావు, ఆశ్రయించే దేవుడు అంటున్నావు తండ్రి. సహాయం చేయవ తండ్రి నీకు వందనాలు. అయా మా ప్రతి పరిస్థితిని మార్చే దేవుడు తండ్రి. అయా మొదటి కొంచెం తుదుకు ఎక్కువ అంటున్నావు ప్రభా. సహాయం ఇచ్చే తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధ ఆత్మదేవుడా నీకు వందనములు తండ్రి. దయగల దేవా, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. అయా మా కుటుంబాల్లో తండ్రి నువ్వెన్నో మేలులు చేస్తున్న దేవుడు తండ్రి. నువ్వు చేస్తున్న మేలులు అనుదినము తండ్రి జ్ఞాపకం చేసుకొని అనుదినము నీకు స్తుతులు అర్పించే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి నీకు స్తోత్రాలు. అయా ఇప్పుడు సహాయం పొంది మర్చిపోయే వారిమో కాకుండా ప్రభా అనుదినము నువ్వు చేసిన మేలులు జ్ఞాపకము చేసుకొని ప్రభా నిత్యము నేను స్తుతించే బిడ్డలుగా ఈ గృహాలని లేవనెత్తండి తండ్రి. పరిశుద్ధ ఆత్మదేవుడా నీకు వందనములు తండ్రి. అయా నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభా. నిజమే తండ్రి, ఎత్తబడే గుంపులో మేము ఉండాలి ప్రభా. కడపటి వారే మొదటి వారే కడపటి వారు అంటున్నావు ప్రభా. కడపటి గుంపులో మేము ఉండటకు సహాయం చేయండి. సిద్ధపడి అయా బుద్ధి గల కన్నికల వల్ల మేము ఉండటకు సహాయం చేయండి తండ్రి. 7 ఏళ్ల విందులో ప్రభా. అవును తండ్రి, వరుడు వైన వస్తుంటే వధువు సంఘంగా మేము ఎత్తబడాలి తండ్రి.
సహాయం చేయి తండ్రి. నీకు వందనాలు. దయగల తండ్రి, సర్వశక్తిమంతుడా తండ్రి, బిడ్డలకు మంచి జ్ఞానము దయచేయి ప్రభా. అయా వినగల చెవులు, గ్రహించే హృదయాన్ని దయచేయి తండ్రి. నీకు వందనాలు. పరిశుద్ధ ఆత్మదేవుడు తండ్రి, అయా ఆత్మ లేనివాడు నా వాడు కాదంటున్నావు తండ్రి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని లేవనెత్తండి ప్రభా. మా బిడ్డల్ని లేవనెత్తండి తండ్రి. మా కుటుంబాలని కట్టండి ప్రభా. అయా జ్ఞానము గల స్త్రీ కుటుంబాన్ని కట్టుకున్నది అంటున్నావు ప్రభా. జ్ఞానము దయచేయపండి. జ్ఞానము లేని వారము తండ్రి, సహాయము చేయి తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనములు తండ్రి. అయా ఏమిచ్చి నీ రుణము తీర్చుకొని ప్రభా. సమస్తము నువ్వు నాకు ఇచ్చినది తండ్రి. నాదంటే ఏమీ లేదు తండ్రి. ఇరిగి నలిగిన హృదయముతో నిన్ను స్తుతించడం తప్ప నేను చేయగలిగినది ఏమీ లేదు ప్రభా. ఒకవేళ నాకున్న దాన్ని బట్టి ఏ విషయంలో నేను గర్విష్ఠురాలిగా ఉంటే తండ్రి, అటు గర్వాన్ని తీసివే తండ్రి. నీ నామాన్ని బట్టి అతిశయించు బిడ్డలుగా తండ్రి మమ్మల్ని అందరిని ఆశీర్వదించమని ప్రభా. సర్వ మానవాళ్ళని తండ్రి దీనిమంతా నీ హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభా, నన్ను నేను తగ్గించుకుంటూ నీ ఘనమైన నామం హెచ్చిస్తూ ప్రభా. అయా యేసే నామంలో తండ్రి పరలోక రాజుని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.